వచ్చేమ్మా వెల్కమ్. ఇప్పుడైనా మళ్ళీనమ్మా जय वासवी माता। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च प्रचोदयात्। ओम वासवांबाय विद्महे तन्नो वासवी प्रचोदयात्। वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। तन्नो वासवी प्रचोदयात्। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवांबाय विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात्। जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी। రాజును తీసుకోండి. ఎవరైతే పేరు రాయలేదో దయచేసి రాయండి. జై వాసవి నేడు ఒక శుభదినం. బీసీబీ పలమనేర్ వారు ముందుగా మా ట్రెజరర్ శ్రీమతి కవితా కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నారు. దీపికా బాలాజీ సెక్రటరీ నేను మీ ముందున్నాను. అలాగే ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఎవరు సరిగ్గా టిఫిన్ చేసినట్టు లేదు. చూస్తాం వచ్చేసారి చూడండి చెప్తా ఉంటాయి. యశస్వి గుప్తా గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అందరూ దయచేసి ఒక్కరు లేచి తీసుకోండి. ఈ కట్టలో ఎవరో సార్ ఎట్లా చేయాల్సిన కోరుచున్నాను. వాసవి క్లాస్ 3 టైమ్స్ 1 2 1 2 3 1 2 1 2 3. जय वासवी। गजमुख गणपति नमो नमो गुणगण मंदिर नमो 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 विघ्नराजाय वक्रतुण्डाय धीरवीराय नमो नमो गजमुख गणपति नमो नमो गुणगण मंदिर नमो नमो पालनेत्र सुत दीन दरिद्र हित सकल भुवन हित नमो नमो चंद्रकांतित शूर मार्जित आत्मभक्त हित नमो नमो गजमुख गणपति नमो नमो गुणगण
పద్మావతి హృదయేశ్వరి అభయంకరి కరుణాకరి అమ్మా నన్ను దీవించవే. కృపలోచని కరుణించని కాపాడని నేనంటి నాపైన దయ చూపవే. అమ్మా నాపైన దయ చూపవే. మేమందరం భజన చేసాము నీ మేమందరం భజన చేసాము నీ మందిరం చూడబోతాము. ఓ తల్లి నీ మోము అమ్మ చూపించుము తల్లి నీ మోము. పద్మావతి హృదయేశ్వరి అభయంకరి కరుణాకరి అమ్మా నన్ను దీవించవే. కృపలోచని కరుణించని కాపాడని నేనంటివే. చందన సింధూర కుంకుమ భూషిణి చిన్మయ రూపిణి వందనాము. చందన సింధూర కన్యకా పరమేశ్వరి మాతా की जय. कन्यका परमेश्वरी माता की जय. कन्यका परमेश्वरी माता की जय. वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवि प्रचोदयात्. वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवि प्रचोदयात्. वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवि प्रचोदयात्. तन्नो वासवि प्रचोदयात्. హృదయ గీతి అందుకో విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. నిత్య పూజా సత్య సింధు ప్రగగడం సాగగ సేవ వీర్య ప్రోగగా సేవ వీర్య ప్రోగగా. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. సౌభాగ్య ఆర్ద్రత నిండగా స్నేహ సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి. గవర్నర్ రక్ష ప్రతిజ్ఞ. प्रतिज्ञा by our past immediate governor Chitlur Somasetti Suresh Babu garu. జైవాసికి మీ కుడి చేతిని హృదయం పైన చేయబెట్టుకొని ప్రతిజ్ఞ చేస్తారు. ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతానని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి.
పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే గావే తవ శుభాశిష మాగే గానే అర్థ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే సేగు దిశిత మనకు రామరామ పాటను భరతనాట్యం చేయడం ముందుకు వస్తున్నారు. క్లాప్. రామ సుందరం
సంవత్సరానికి గాను వాసవి క్లబ్ వనితా పలమనేరు వారికి సరస్వతి పథకం కింద 5,000 రూపాయలు మన ఇంటర్నేషనల్ వాళ్ళు శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారికి అందజేయడం జరుగుతుంది. మీ పిఎస్టీస్ అందరూ రండి. గవర్నర్ చేతుల మీదుగా 5 మంది మున్సిపాలిటీ వర్కర్స్ కి బెడ్షీట్ అని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన చంద్రబోస్ సార్ గారికి, అలాగే గవర్నర్ ఎస్ఎస్వి గుప్తా గారికి, కోనా ప్రభాకర్ శెట్టి గారికి, అలాగే మన ఐసి గారికి, మన పలమనేరు వాసవి వనితా ఇన్కమింగ్ పిఎస్టీలకు అందరికీ నా నమస్కారాలు. విచ్చేసిన వాసవియన్స్ అందరికీ నా నమస్కారం. మనము 2024లో చాలా అద్భుతంగా ఈ జిల్లాని ముందుకు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మన నూతన గవర్నర్ ఎస్ఎస్వి గుప్తా గారు మన జిల్లాని ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాను. వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారం మేము అందించడానికి ముందు వరుసలోనే ఉంటాం. అలాగే పలమనేరు క్లబ్ నాకు 7 సంవత్సరాల నుంచి కూడా సుపరిచితము. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మేము ఇంటర్నేషనల్ నుంచి మీకు కావాల్సిన అన్ని సహకారం అందించేదానికి నేను ఇంటర్నేషనల్లో కూడా రికమెండ్ చేసి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. జై వాసవి. ఆశీర్వాదాలు కోరుచున్నాము. అలాగే వాసవి ఉత్సవ కమిటీ గజి నాగరాజ్ గారిని ఆశీర్వాదాలు కోరుచున్నాము. పగ్గాలను సగర్వంగా మేము అందుకున్నాము. 3 సంవత్సరాల వ్యవధిలో మేము అందరూ సభ్య సహకారంతో, పుర ప్రముఖుల సహకారంతో ఎన్నో వైవిధ్యభరిత ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టామని తెలియజేయడానికి హర్షిస్తున్నాము. వాసవి క్లబ్ వనితా ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో నిర్దేశించబడిన ధ్యేయాలను సుసంపన్నం చేసుకుంటూ హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు, ప్రజాహిత ఆరోగ్య కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాము. అంతేకాక విద్యార్థులకు, నిరుపేదలకు కూడా ఆర్థిక సహకారం అందించడమే కాక అన్ని రంగాలలో మాదైన సుస్థిర ముద్ర నింపుకున్నామని తెలియజేయడానికి గర్విస్తున్నాము. మేము చేపట్టిన అనేక కార్యక్రమాలలో మచ్చుకు వచ్చిన కొన్ని నేను మీ ముందుకు తెలియజేయడానికి అనుమతి కోరుచున్నాను. నేడు ఈ పంచవర్ణాల శోభలతో మా బీసీబీ పలమనేరు వేదిక మరోసారి సంక్రాంతి ఛాయలు నింపుకున్నట్టు తెలుస్తోంది. అనేక ప్రముఖ విశిష్ట అతిథులతో మేళవించిన నేటి మధ్యాహ్నం ఆనందకరంగా మరిన్ని సంతోషాలను బీసీబీ పలమనేరు ముంగిట్లో వెదజల్లాలని కోరుకుంటూ జై వాసవి. ఆర్యవైశ్య కులదేవత సాక్షాత్ జగన్మాత అవతారమైన
శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు తన అస్తిత్వాన్ని రక్షించుకునేందుకు శుభతరుణం ఆత్మార్పణం. ఈ వేడుకను వాసవి క్లబ్ వనితా పలంగా ఎంతో భక్తి శ్రద్ధతో జరుపుకున్నాము. చిన్నారి వైశ్యకన్యులకు 16 మందికి కన్యకల పూజ, 108 కలశ స్థాపన, సభ్యులు భక్తులు అందరూ కలిసి ఊరి మెరువుని కావించి ఉత్సవమూడికి అభిషేకం జరిపించాము. సంక్రాంతి సందర్భంగా గో పూజ, ముగ్గుల పోటీలు, పిల్లలకు పోటీలు నిర్వహించాము. మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పవిత్ర మురళి గారిని సాధారణంగా ఆహ్వానించి ఆమెకు వడిబియ్యంతో వడి నింపాము. అలాగే అనేక సర్వీస్ ప్రోగ్రామ్స్ చేశాము. చిత్రా పౌర్ణమి సందర్భంగా సభ్యులు వారి పిల్లలు అందరం కలిసి వెన్నెల భోజనం చేశాము. ఆటపాటలతో రుచికరమైన వంటలతో ఈ కార్యక్రమం విజయవంతం చేశాము. ఉచిత కంటి వైద్య శిబిరం అంటే కీలపట్ల గవర్నమెంట్ పాఠశాల నందు పిఈఎస్ హాస్పిటల్ వైద్యుల వారిచే, విసివి మరియు లయన్స్ క్లబ్ వారిచే ఉచితంగా ఐ క్యాంప్ నిర్వహించాము. ఉదయాస్తమాన సేవలలో భాగంగా అంటే డాన్ టు డస్ట్ ప్రోగ్రామ్స్ వాసవి గ్రీన్ రెవల్యూషన్ 100 చెట్లను గడ్డూరులో నాటారు. ఆర్యవైశ్య చౌదరి వారు మాకు గదిని కేటాయించారు. ఆ గదికి ఫ్లోరింగ్ మరియు పెయింటింగ్ చేయించాము. మెగా మేళాను ఆర్యవైశ్య చౌదరి నందు వివిధ రకమైన స్టాల్స్ ఏర్పాటు చేశాం. మొత్తం 40 స్టాల్స్ పెట్టించాము. మాతృవందనం రోజున మా క్లబ్ను 15 ఏళ్లుగా స్థాపించి కృషి చేసిన మా నలుగురు అంటే మా 4 పిల్లర్స్ అనే వాళ్ళు 4 ప్రెసిడెంట్స్ కు వడ్డీతో వడి నింపి ఘనంగా సత్కరించాము. ఇదంతా వచ్చేసి 2022 దాంట్లో జోన్ సోషల్స్ ఐఎంపీ గుడ్విల్ విజిట్ వాసవి జయంతి సందర్భంగా అమ్మవారి శోభయాత్రలో వనితా సంస్కృతి నృత్య దీప నీరాజన నిర్వహించాము. ది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 1,24,000. టోటల్ ప్రోగ్రామ్ 60 చేశామండి. 2023 వాసవి మాత జీవిత పారాయణం మనకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలమూర్తి గాయత్రి గారు నిర్దేశానుసారంగా విజయం అనే కార్యక్రమంలో జాగృతిలో భాగంగా ఇంటింటికి వాసవి మాత దివ్య చరిత్ర గురించి తెలుసుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్విజయంగా 2 ఏళ్లు జరిపించామండి. వాసవి మాత ఆత్మార్పణము, వసంత పంచమి, గణతంత్ర దినోత్సవము, మహాశివరాత్రి వేడుకలు, 25 మంది గర్భిణీ స్త్రీలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ గల పౌష్టికాహారమును, చీరలను చిన్నూరు పాఠశాలలో 16,000 విలువ గల ప్రొజెక్టర్ని అందజేశారు. వృద్ధులకు పింఛన్ పథకము పాలకొండి గాయత్రి గారి పిలుపు మేరకు విజయంలో భాగంగా 5 మంది పేద వృద్ధురాలకు 200 చొప్పున నెలవారీ నగదును 12 నెలలు అందజేశాము. ఉదయాస్తమాన సేవలు ఆ రోజున చిత్తూరు మరియు బెంగళూరు హైవేలో 2 వెల్కమ్ బోర్డ్స్ స్థాపించాము. ఎవరైనా చూసారా? మా యొక్క బోర్డ్స్ తగ్గించాయి మీకు. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం నందు పలమనేరులో ఉన్న బహిత దివ్యాంగుల పాఠశాలకు 12,000 విలువ టీవీను అందజేశాము. అమ్మకు గౌరవం శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర్ గుప్తా గారి జన్మదినోత్సవం సందర్భంగా అమ్మకు గౌరవం గదిని ప్రభుత్వ వైద్యశాలలో సుమారు 25,000 వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. రీకా పురుషోత్తమ దివ్యలీలా వైభవం వినూత్న రీతిలో శ్రీ మహావిష్ణువు యొక్క 33 అవతార రూపాల పూజలు నిర్వహించి 33 నైవేద్యాలను సమర్పించాము. ఈ టోటల్ ఇయర్ కాస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,35,000. టోటల్ ప్రోగ్రామ్స్ 49. 2024 అయోధ్య శ్రీ రామమందిర ప్రతిష్ఠ సందర్భంగా వాసవి క్లబ్ వనిత 5,000 నగదును అందజేశాము. అలాగే వాసవి మాత ఆత్మార్పణము, వాసవి జయంతి సందర్భంగా సౌభాగ్య వరదాయన పూజ నిర్వహించాము. వనితా సభ్యులందరూ కలిసి తిరుమలలో జరిగే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శించి తరించాము. నవదుర్గ పూజ, శైలపుత్రి, కూష్మాంత, చంద్రగంట, సిద్ధిదాత్రి, కాలరాత్రి, మహాగౌరి, స్కందమాత, బ్రహ్మచారిణి అను 9 రూపాలలో అమ్మను వైభవంగా అర్చించడం జరిగింది. శ్రీహరికోట పర్యటన తెలుగు జాతికి గర్వకారణమైన
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని వాసవి క్లబ్ గంట వారు సందర్శించడం జరిగింది. మరి పోలిపాటిని చేశాము. గంటూరులోని మృణాలి సమేత అముద మృత్యుంజయేశ్వర సహిత సోమస్కందమూర్తి మరియు పత్ని సమేత సూర్యనారాయణ దేవత సహిత నవగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకములకు విరాళము 10,116 విరాళం అందజేస్తామండి. అలాగే రాజమండ్రి రంగయ్య పాఠశాలకు ఒక స్టవ్ అందించామండి. 20,000 విలువ స్టవ్ అందజేస్తాము. దాని కొద్ది కట్టలతోనే ఎక్కువ వండొచ్చంట, అందుకు వాళ్ళు ఆ స్టవ్ ని అందజేశాము. కల్వకుర్తి చంద్రశేఖర్ గుప్త పుట్టినరోజు సందర్భంగా కన్యకా పరమేశ్వరుడికి 23,000 విలువల ఫ్యాన్ అందజేశాము. ది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,25,000, ప్రోగ్రామ్స్ వచ్చి 32. అంటే ఈ 3 years లో మేము చేసాం 135 ప్రోగ్రామ్స్. టోటల్ కాస్ట్ 3,84,000. ఇన్ని చేయడానికి కారణం మా సభ్యుల సహకారము. మేము ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తామంటే మేము ముందుంటామని మహిళా మండలి వాళ్ళు కానీ గోసన్న వాళ్ళు కానీ ఏదైనా కూడా వాళ్ళు మాకు చాలా సహకారం చేస్తారండి. గట్టిగా చెప్పట్టు వారు. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, అదేవిధంగా ఈ జిల్లాలోని ఈ క్లబ్కు పునాది వేసినటువంటి, ఇప్పుడు జరిపిస్తున్నటువంటి అధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ, అదేవిధంగా పాల్గొనేలు వాసవి క్లబ్ అధ్యక్షురాలు, కో అధ్యక్షురాలు, ఇంకే వాళ్ళ కమిటీ అందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో 23 క్లబ్బుల్లో పలమనేరు కూడా క్లబ్బు. ఇప్పుడే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాల్లో సుమారు 3 లక్షల పైచలకు ఖర్చు పెట్టి, క్లబ్ పేరేమో వాసవి క్లబ్. మనం చేసే కార్యక్రమాలు ఏమిటంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో ఆ అవసరాలన్నీ తీర్చేదానికి ఈ క్లబ్ ముందర పూనుకొని, ఏదో చంద్రుడికో సూర్యుడికో నూరు పోలంటాం మనం, ఆ మాదిరి వాళ్ళ అవసరాలు తీర్చేదానికోసం ఈ క్లబ్ చేసే కార్యక్రమాలు నిజంగా కూడా గర్వించవలసిన విషయం. అటువంటి క్లబ్ పలమనేరులో ఉండటం కూడా గర్వకారణమే కూడా తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడే అధ్యక్షులు గారు చెప్తా ఉన్నాను, పలమనేరులో లేడీస్ క్లబ్ ఉంది, జెంట్స్ క్లబ్ లేదు, మీరేమన్నా ముందరకు తీసుకుంటారా అని నేను చెప్పాను. నా వయసు ఇప్పుడు క్లబ్ నడిపించే వయసు కాదు. యంగ్స్టర్స్ ఉన్నారు పలమనేరులో, చాలా మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళలో ఎవరినన్నా కూడా ఒకరు తీసుకొని వాళ్ళని అధ్యక్షులుగా తీసుకొని వాళ్ళ ద్వారా మీరు చేసే కార్యక్రమాలకు తోడోడు వాడగానో లేదో వాళ్ళు సపరేట్గా ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా మన కమ్యూనిటీకి మంచి పేరు వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా. కానీ ముఖ్యమైన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో తీసుకున్నా కూడా ఆర్యవైశ్యులు చేసే కార్యక్రమాలు ఏ ఇతర జాతులు తీసుకుంటే ఎవరు చేయటం లేదు. Atmarmana will spend 10,000 rupees. 1 year full pension for 5 members. Each month 200 rupees. We spend 15,000 rupees with some of the food items also for them. Dikshamaya Garu yoga training 3,000 rupees we spend there.
We done a Srimantam for 25 pregnant ladies, serving each woman cost 1,000 rupees of work, food items and healthy medicated kit also worth 25,000 rupees. Women's Day celebration, we spent 5,000 rupees. Sri Vani College for the student, we spent fees for 2 years, worth 20,000 rupees for her intermediate courses. Fans in Pyramid Dhyana Mantra, we give 8,000 rupees. In that year, for Vasvi Jayanti, we spent 8,500 rupees. Annadanam for International President on her birthday, Gayatri Madam Garu, we spent 5,000 rupees. And on that year, dawn to dusk services, we spent 12,000 rupees. We placed name boards in Chittur Way and Bengaluru Way, cost 25,000 rupees. For Srivari Kalyana Utsavam, we spent 2,000 rupees. We done a cabinet Ammaku Gauramam in government hospital worth of 30,000 rupees. In 2023, we done so many small activities and expenses also. Total amount we spent 1,30,000 rupees 500 in 2023. In 2024, we start our journey from 30,075 rupees. Donation for Vasvi Mata Temple in Bakrapet, we spent 1,116 rupees. 11 fans in Sri Venkateshwara Swami Temple in our Palamner, 23,466 rupees. Annadanam for Ganga Jatra in Palamner, we spent 5,000 rupees. We celebrate Friendship Day in a grand scale this year and we spent 8,000 rupees for all our friends, giving a good treat for them. Navadurga Devi Puja is a highlight program of this year. We spent 38,000 rupees and we celebrate this puja with a total 112 members for puja attended on that day. Bedspreads, foot pads, books and for Governor birthday we spent 5,000 rupees. Suresh Anna, this year Governor here, he is seated on his birthday we spent all that 5,000 rupees of bedspreads. We are giving this year stove for cooking of for 500 children in Rajpadku school in Palamner, worth of 20,000 rupees. In Shanimahatma Swami Temple, for the construction of the building, we paid 10,000 rupees this year. This year, so many activities, so many small amounts are also given in this year. Total we spent 1,25,000 rupees in 2024. And also we are giving 49,340 rupees for the next coming PhDs on behalf of us. I think we serve better. According to me, we enjoy a lot in serving the community and help a lot to the poor, I think so. Okay, thank you, Manandar, for giving this opportunity as a question, and I think I done well for these 3 years for all your cooperation. Thank you, Manandar. నాకు మాట్లాడేది కానీ పబ్లిక్ మీటింగ్స్ రాదమ్మా. మేడం గారు వైశ్య హాస్టల్ ప్రెసిడెంట్ వచ్చినారు, స్పెషల్గా ఇస్తున్నారు. సక్సెస్ చేస్తాం. అయితే మీరు వైశ్య కమ్యూనిటీకే సర్వీస్ చేస్తారా నేను ప్రామిస్ కావాలి.
మేము వైశ్య కమ్యూనిటీకి ఒకటే కాకుండా అన్ని కమ్యూనిటీస్ చేస్తాం. You are doing so. మేము ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ వైశ్య కమ్యూనిటీ ఓన్లీ. మీరు చేస్తారా ఫర్ వైశ్య కమ్యూనిటీ ఓన్లీ. వైశ్య కమ్యూనిటీ ఈ నెల 2వ తేదీ మీకు జిఎంఆర్ అనే సంస్థ ఏమన్నా తెలుసా అందరికీ? జిఎంఆర్ రంజే రామలింగ మల్లికార్జున్ గారు మన వాసవి క్లబ్ లో మన చేసే స్కీమ్స్ లో చూసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ విద్యా సంకల్ప 2 పథకాలకు ఆయన 75 లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ ప్రకటించారండి. ఈ 75 లక్షల రూపాయలు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విద్యా సంకల్పాకే కేటాయించడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే మనము ఇస్తున్నాం, వాళ్ళు ఎదగతారు, ఎదిగిన తర్వాత వాళ్ళు సంపాదించిన దాంట్లో రిటర్న్ అడుగుతున్నాం, మనం వడ్డీ అడుగుతాం లేదు. వాడు సక్రమంగా కానీ కట్టేస్తే మనం ఇమీడియట్ గా ఇస్తున్నాం. ఇది చాలా బాగుంది. మన వైశ్య కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే వాడుతున్నారు వీళ్ళు అనే ఒకే ఒక సంకల్పంతో ఆయన 75 లక్షల రూపాయలు మనకి ఇచ్చాడు. శుభాకాంక్షలు. పాత టీం వాళ్ళందరూ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో శ్రీ మునగాల తేజ యశస్వి గుప్తా గారు, గవర్నర్ డిస్ట్రిక్ట్ B211A. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు నడియాడిన ప్రదేశం తిరుపతి నందు జూలై 8వ తారీఖు 1995వ సంవత్సరము పుణ్య దంపతులు మునగాల చంద్రశేఖర్ శెట్టి, శుభరత్న సుబ్బులు గారి ఏకైక కుమారుడు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తిరుపతిలో బాల్యం వేద పాఠశాలలో ఉండి గురువుల నుండి వేద విద్యను అభ్యసించారు. మాధ్యమిక విద్యాభ్యాసం నంద్యాలలో, ఇంటర్మీడియట్ నెల్లూరులో మరియు గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి నందు పట్టభద్రులై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సొంత కంపెనీ తేజీపై ఐటీ సొల్యూషన్స్ ప్రస్తుతం సిగ్గరన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తిరుపతిలో శ్రీ వాసవి నివాస్ హోమ్ స్టే వ్యాపారం నిర్వహిస్తున్నారు. మనిషి తలుచుకుంటే దేనినైనా సాధించవచ్చు అనే నమ్మకంతో చిన్న వయసులోనే వాసవి మాత ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ గా, జేసీఐ తిరుపతి స్మార్ట్ సిటీ చార్టర్ ప్రెసిడెంట్ గా, అనిమల్ రెస్క్యూ టీమ్ ప్రెసిడెంట్ గా మరికొన్ని సంస్థల్లో ఉన్నత పదవులను అధిరోహించి పరులకు సేవ చేయడం అదృష్టంగా భావించే వ్యక్తిగా సమాజంలో అత్యున్నత నాయకులతో, వ్యాపారవేత్తలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు లభించిన సింప్లిసిటీగా ఉండే వ్యక్తిత్వం మరియు అందరినీ కలుపుకొని మాట్లాడే కలుపుకొలతనం అందరినీ ఆకర్షిస్తుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉద్యమంలో 2016 సంవత్సరంలో వాసవి క్లబ్ తిరుమల తిరుపతి చార్టర్ సెక్రటరీగా, 2017 లో వాసవి క్లబ్ తిరుమల తిరుపతి యాక్టివ్ మెంబర్ గా ఉంటూ 2018 లో వాసవి క్లబ్ తిరుమల తిరుపతి అధ్యక్షులుగా, 2019 లో జోన్ చైర్మన్ గా, 2020, 2021 లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా, 2022 లో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గా, 2023 లో రీజియన్ చైర్మన్ గా, 2024 లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 2025 లో మనందరి డిస్ట్రిక్ట్ B211A గవర్నర్ గా, వాసవి మాత ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షలతో 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాత కృప అందరి ఆశీస్సులతో మనతో ఉన్నారు గవర్నర్ గారు. అతి చిన్న వయసులో గవర్నర్ గారు గట్టిగా చెప్పండి.
వచ్చింది పోస్ట్ వస్తాం. నూతన కార్యవర్గం ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ గా ఈ 2025 గాను ప్రెసిడెంట్ గా బాగింటి రమ్య హరీష్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు బాగింటి హరీష్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నుకున్నాము. వారి శ్రీవారు పార్శ్వం ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మి గ్రంథి లక్ష్మి గారిని ఎన్నుకున్నాం. గ్రంథి నాగరాజ్ గారిని ముందు వరుసలో వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గవర్నర్ గారిచే వారికి ప్రమాణ స్వీకారం. జై వాసవి మాత, జై వాసవి మాత. మనం ఎంత గట్టిగా వారిని ఎంకరేజ్ చేస్తే, అమ్మవారిని తలుచుకొని మనందరి సహాయ సహకారాలు అందిస్తే వారి సమస్య మొత్తం మనకి సేవ చేయడానికి మనం ముందొచ్చి ఉన్నారు. సో వారిని అమ్మ, నేను మీ పేరు చెప్పుకోండి, మీ చేతిని నేను మీ పేర్లు చెప్పు. వాసవి క్లబ్ వనితా పొలంనేరునకు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మీ బాధ్యతను చెప్పుకోండి. అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. ఒకసారి గట్టిగా వాసవి క్లాస్ కొద్దామండి. 1 2 1 2 3 1 2 1 2 3. ఇప్పుడు హరీష్ సహకారాలు అందిస్తూ ఉండాలి. ఆర్థికంగా, మానసికంగా, దైనికంగా కూడా, ఫిజికల్గా కూడా హెల్ప్ చేస్తుంది కదా. కాదనా, నీకు నవ్వు వస్తుందిరా, మాకు పెరిగింది నా అదే అందుకని నవ్వుతా అన్నాడు, అదే చెప్తాడు. నాగరాజ్ గారు మరియు ప్రసాద్ గారు కూడా సహాయ సహకారం, వాళ్ళ పూర్తి సహాయ సహకారం. భద్రం పశ్యేమాక్షప్రియజత్రాః స్థిరయంగైః సుశుభాగుంసస్తనోభిః విషేమ దేవహి ధైర్యదాయుః స్వస్తి నీత్రో రుద్రశ్రవాः స్వస్తి న పూజా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిఘాతు వేషజం షన్నో హస్తద్విపదే షణ్చుదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఆల్ ద బెస్ట్. మొత్తం నేను
ఇంకా నవ్వుతున్న భవిష్యత్తులో చేసి చూపించాలి. ఎందుకంటే పొలంనేరు ఎప్పుడు టాప్లోనే ఉంది జిల్లాలో. సో ఈ ఇయర్ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని, దానికి పూర్తి సహాయ సహకారాలు మా అంకులు అందిస్తారని చెప్పారు. కాబట్టి అంకుల్ని కూడా బాగా వాడుకున్నాం, ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం. ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీని తర్వాత కొత్తగా మా క్లబ్లో ఈ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. నేను మీ పేరు చెప్పుకోండి. వాసవి క్లబ్ వనితా పలమనేరు నాకు అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ విధంగా జై వాసవి. ఒకసారి వాసవి క్లాప్స్ గట్టిగా. గాను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పూనా ప్రభాకర్ గుప్తా గారు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. వాసవి మీ పేరు చెప్పుకోండి సార్. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ V211 మీ బాధ్యతలు చెప్పుకోండి సార్. అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ గవర్నర్ గారి యొక్క ఆదేశాలను అమలు పరుస్తూ జిల్లాలోని క్లబ్బులు నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్బుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V211 జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి మాత. ఒక్కసారి వాసవి మాత. థ్యాంక్ యూ సార్. జై వాసవి మాత. కాలం మాత్రమే మనకి ఈ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరూ ప్రయత్నించాలి. అదేవిధంగా మనకి 2024 PSPలు ఎవరైతే ఉన్నారో వారు వారి సీట్ని ఖాళీ చేసి కార్యదర్శి ప్రచారిక చెప్పి ఈ అందరి సహాయ సహకారాలను కొత్త టీము కూడా అందించవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి మాత. పిఎస్టీలు వారి భర్తలతో సహా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. 25 మనం ఇంటర్నేషనల్లో ఏదైతే ప్రోగ్రామ్స్ ఉందో దాని గురించి వివరిస్తారు. దయచేసి వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా ఒక నిమిషం ఉండాలి. అంకుల్ మీరు వెళ్ళిపోతే ఒక VPSP ఒక KCGM ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంకుల్. ఫస్ట్
ఫస్ట్ వీకేసి ఫస్ట్ కేసీపీఎం మీతో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భవిష్యత్తు కూడా మరి చేయాలి, చేస్తారు అనే తట్టుగా ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ ద ఇయర్, ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ ని రూపొందించి ఉన్నారు. మరి దాని గురించి మనం ఒకసారి అందరూ తెలుసుకుందాం. మనకి మొట్టమొదటిగా మన సభ్యులు ఎవరైనా ఈ ఇయర్ మనకి థీమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి హ్యుమానిటీ అండి. అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే సి ఫర్ కమ్యూనిటీ, మన బలగం. ఆర్యవైశ్యుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు రూపొందించి ఉన్నారు. అదేవిధంగా ఓ ఫర్ ఓవింగ్ సొసైటీ, మన సమాజంలోని విభిన్న వర్గాల శ్రేయస్సు కోసం విభిన్న సేవా కార్యక్రమాలు. పుట్టుకతో అతి సంచలనంతో జన్మించి అభాగ్యులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి ఏడాది పొడవునా చేయాల్సిన కార్యక్రమాలు వాసవి మనోనేస్తమని డిజైన్ రూపకల్పన చేసి ఉన్నారు. దీని వివరాలన్నీ కూడా మీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు అందరూ అన్ని వివరాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తారు. మరి అదేవిధంగా ఎం ఫర్ మదర్ మాత, మన ఇలవేల్పు, మన కులదైవం వాసవి అమ్మవారికి నివేదించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వీటిలో భాగంగా మనకి ఈ సంవత్సరం మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉంటే సారిని పంపిస్తారు. మనం అందరూ కలిసి ఇక్కడ మన అమ్మవారి దేవాలయంలో దానిని అందజేయాలన్నమాట. ఇలా మదర్ మాతకు సంబంధించిన ప్రోగ్రాం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఎం ఫర్ మదర్ నేషన్, మన దేశం, వాసవీయులు దేశభక్తిని చాటే వైవిధ్య భరిత కార్యక్రమాలు. ఇందులో భాగంగా ఒక జెండాని, దాదాపు 3000 స్క్వేర్ ఫీట్లు ఉన్న జెండాని ప్రదర్శనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన డిఓ గారి దగ్గర, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి దగ్గర మన క్లబ్ తరఫున మనం పర్మిషన్ తీసుకొని దీనికి దాదాపుగా ఒక 3000 నుంచి 4000 మంది విద్యార్థులు వీరందరి సహాయ సహకారాలు కావాల్సి వస్తుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. మరి అదేవిధంగా యూ ఫర్ యునైటీ, మన బంధం, వాసవీయుల మధ్య ఫెలోషిప్ పెంచే వినూత్న కార్యక్రమాలను రూపొందించున్నారు. మరి అదేవిధంగా న్యూ థాట్స్, మనం వినూత్నం, అనుకోని ఆర్థిక అవసరాలకు తక్షణ సాయం రక్షణ కవచం కింద వాసవీయులకు ఉపకరించే కార్యక్రమం. తక్షణ సాయం రక్షణ కవచం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే ఏదైనా, మన ఇంట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా జరగడానికి జరిగింది అంటే ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ తక్షణ సాయం కావాలి అంటే ఒక గ్రూప్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఇందులో బాగా ఆర్థికంగా ఉన్నటువంటి మన ఆర్యవైశ్యులు అందరూ ఉంటారు. దాదాపు 1000 మంది సభ్యులతో ఈ వాట్సాప్ గ్రూప్ ప్రారంభిస్తున్నాము. తక్షణ సాయం రక్షణ కవచం. ఇప్పుడు రేపు ఒక హార్ట్ సర్జరీ ఉంది, ఒక 5 లక్షల రూపాయలు వెంటనే మీకు సహాయ సహకారాలు కావాలి అంటే అందించడానికి 100% వెంటనే తక్షణమే, మళ్ళీ మీరు ప్రెసిడెంట్కి చెప్పి, ప్రెసిడెంట్ గవర్నర్ చెప్పి మళ్ళీ అది ఇంటర్నేషనల్ నుంచి ఇంత టైం తీసుకోకుండా వెంటనే వారికి సహాయ సహకారాలు అందించడానికి ఈ గ్రూప్ ఒకటి ప్రారంభిస్తున్నాము. మళ్ళీ ఐ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రెస్, మన సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్వతోముఖాభివృద్ధి కోసం 8 విశిష్ట కార్యక్రమాలు, పథకాలు తీసుకొచ్చి ఉన్నారు. వీటిలో భాగంగా ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు, మన ఆర్యవైశ్యులే, బయట వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరన్నా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు చెప్పారంటే మనమే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మన వాసవి క్లబ్ హైదరాబాద్ ఆఫీస్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి 1 మంత్ 2 మంత్స్ 50,000 డబ్బులు ఇచ్చి వారికి ఉద్యోగ రూపకల్పన కూడా మనమే చేస్తాం. ఒక్కసారి గట్టిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ కొట్టాలి. ఇంతవరకు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ సంస్థలో కూడా లేదు. ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం వారికి దేంట్లో నైపుణ్యత కావాలో అందులో నైపుణ్యత ఇచ్చి 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి 50,000 డబ్బులు ఇచ్చి ఉద్యోగం కూడా మనమే ఇప్పిస్తాం. మరి అదేవిధంగా మన సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు దహన సంస్కారాలు, క్రిమినేషన్, దానికి కూడా వెంటనే ఒక 25,000 రూపాయలు చెక్కుని మీరు మన క్లబ్ ప్రెసిడెంట్ గారి ద్వారా తీసుకోవచ్చండి. ఓన్లీ మన వాసవి క్లబ్ మెంబర్స్కే, మొత్తం అందరికీ చేయాలి అంటే ఖజానా ఖాళీ అయిపోతుంది. ఖచ్చితంగా మన వాసవి క్లబ్ లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా చెల్లుతాయి. మరి అదేవిధంగా టీ ఫర్ టైమ్ ఫర్ స్మార్ట్ సర్వీస్, మన హృదయం, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్సే కాక తక్కువ సమయంలో వాసవీయంలో దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చేసే సేవా కార్యక్రమాలు.
మరి అదేవిధంగా యూత్ కనెక్ట్ మన యువతకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, క్రీడల్లో ప్రోత్సహించేందుకు 5 కార్యక్రమాలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఊళ్ళో ఎవరైనా క్రీడల్లో కానీ దీనిపైన ఫర్ సపోజ్ చెస్ కాంపిటీషన్ ఉంది, వీళ్ళు డిస్టిక్ లెవెల్ ఊళ్ళోనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళకి డిస్టిక్ లెవెల్కి వెళ్ళాలన్నా, నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలన్నా, ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలన్నా కూడా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా త్రూ మీ ప్రెసిడెంట్ ద్వారా తెలియజేశారంటే వారికి ఆర్థికంగా వెళ్ళడానికి కూడా మొత్తం సపోర్ట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచే అందజేస్తాం. దీనికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి కాకుండా మీ ప్రెసిడెంట్ గారు మీకు మెసేజ్ ద్వారా గ్రూప్ లో పెట్టారు, అది ప్రతి ఒక్క మెంబర్కి చేరేలా చేస్తే మనం చేయగలిగితే వాటిని యూటిలైజ్ చేసుకుంటేనే ఈ సంవత్సరం మొత్తం మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ సంవత్సరంలో 12 నెలలే ఉన్నాయి, కానీ 13 అద్భుతమైన పథకాలు ఉన్నాయి. అవన్నీ మనం తీసుకోవడానికి, మనం ఇవ్వడానికి ఏమీ లేదు. మనం ఎన్ని యూటిలైజ్ చేసుకుంటే అంత మనకే బెనిఫిట్. ఒక సంస్థ ఫస్ట్ టైం ఇన్ని పథకాలను మనకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని, డిస్ట్రిక్ట్ V211 కూడా మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై వాసవి మాత. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులకు వారి అక్సెప్టెన్స్ స్పీచ్ ఇస్తారు. వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి వాసవి వనిత సభ్యులకి నా శుభాభివందనాలు. 2020 సంవత్సరం ప్రెసిడెంట్ పోస్ట్ బాధ్యత అప్పగించినందుకు శ్రద్ధతో, భక్తితో ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి నా పదవికి న్యాయం చేస్తానని చెప్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. 2020 సంవత్సరం ప్రెసిడెంట్ పోస్టులో బాధ్యత అప్పగించినందుకు శ్రద్ధతో, భక్తితో ఇంకా మరెన్నో కార్యక్రమాలు, ప్రెసిడెంట్ పదవి తీసుకున్నందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తాను. జై వాసవి, జై జై వాసవి. అంగీకరిస్తాను. జై వాసవి. వేదికను అలంకరించిన సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. 2025 సంవత్సరానికి సెక్రటరీ పోస్టును తీసుకున్నాను. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్ని బాధ్యతలు స్వీకరించి నేను సంతృప్తిగా చేస్తానని పాటిస్తున్నాను. జై వాసవి. వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారములు. నా తోటి వాసవి వనితలకు నా అభివాదములు. 2025 సంవత్సరం కాదు, నేను ట్రెజరర్గా బాధ్యత తీసుకున్నందుకు కాదు, నేను దీనికి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా అమ్మవారి సాక్షిగా నేను అందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. ఇంకా ఎన్నెన్నో డొనేషన్లు తీసుకొని దీనికి న్యాయం చేస్తానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే నూతన కార్యవర్గం ఒక గవర్నర్ అడుగుతున్నారు, KCCF VKSP చేయాల్సిందిగా కోరుతున్నాను. మరియు వాళ్ళు వెంటనే ఒక సర్వీస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళకి యాడ్స్ ఆఫ్. వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి షెడ్కి రేకులు వేయించడం కోసము వాళ్ళు ఇప్పుడు కొద్దిగా అమౌంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన తర్వాత పూర్తిగా అమౌంట్ ఇస్తారు. మన వాసవి క్లబ్ వనిత తరఫున వారికి శుభాభినందనలు. పలమేరులో గర్ల్స్ హై స్కూల్లో వంటగది రూమ్ పై కప్పు కురుస్తుండటంతో ఆ కప్పు వేయడానికి వాసవి వనిత క్లబ్చే విరాళం
విరాళం గవర్నర్ ద్వారా అందించబడుతుంది. జై వాసవి మాత. సంవత్సరం మొత్తం మీరు ఇంకా సహాయ సహకారాలు అందించి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా నీటి వాళ్ళకి ఇవ్వాలని 100% నేను ఏం చేయాలన్నా చేయిస్తాను. ప్రజలందరికీ కూడా ఒక వందనాలు. ఈ రోజే ఎన్నుకోబడినటువంటి నూతన వర్గం వారిచే మాకు మొట్టమొదట మాకే దక్కడము ఈ డొనేషన్ మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇందుకు గాను గర్ల్స్ స్కూల్ తరఫున, పల్మనేర్ గర్ల్స్ స్కూల్ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నా చిరు సత్కారం మొదట గవర్నర్ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఒక మన ప్రోగ్రామ్స్ గురించి ఇన్స్పైర్ అయ్యి మన గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ హై స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ మన సంఘంలో జాయిన్ అవ్వడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మీ పేరు మేడం? అరుణ గారిని, ప్రవీణ గారిని సాధారణంగా మా వాసవియన్ మూవ్మెంట్ కి స్వాగతిస్తున్నాను. మీ చేతిని నేను మీ పేరు చెప్పుకో. వాసవి క్లబ్ వనిత పలమనేరులో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సమస్త నియమావళికి బద్దులనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని క్లబ్ని ప్రగతి పథంలో నడిపించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించడానికి సంసిద్ధుడనై ఉంటానని వాసవి మాత సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. ఒక్కసారి మేడం అందరికి ఒకసారి వాసవి జిల్లా తరఫున నూతన కార్యవర్గానికి చిరు సత్కారం. జిల్లా తరఫున డిస్ట్రిక్ట్ 211 హరీష్ నవ్వరా, నవ్వే కరువైపోతున్నాం ఇంకా. వాళ్ళకి ఆ బరువు తగ్గించుకునే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డైనమిక్ లేడీ
వనితా పలమనేరు వారిని కూడా సత్కరిస్తున్నాం. పిహెచ్డీలు అందరూ జాయిన్ అవ్వాలి. ఉన్న ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సత్కరించుకుందాం. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పదవి బాధ్యతలు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ పిఆర్ఓ పునా ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు సారీ ప్రభాకర్ రెడ్డి గారు. కవిత ఫాస్ట్ పిహెచ్డీకి ఫెలిసిటేషన్ ఉంటుంది. ఫోన్ చేసుకుని తప్పకుండా అందరూ ఇక్కడే వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఆకలి అయితే త్వరగా. It's a happy afternoon and a very happy Sunday in the history of PCB Palamne. Multicolored flags of Algavali have once again showered and embraced the happiest moments once again today. On the happiest occasion, it gives an immense pleasure to convey my thanks to all the dignitaries who made their presence here to grant the very success. And the event also successful in that. We PhDs retiring from our duties and handing over the responsibilities to the new body, we wish them grand success and we wish them a grand success and hope that they also achieve greater heights and prove the unity and dignity of PCB Palamne as we are doing all these years. We invited 70 dignitaries to our club today. Due to some reasons, so many are absent today, but we pass our rewards to them. On this occasion, I thank the Governor, Mr. Teja Garu, for your presence and today and make the event a successful and colorful. I also for their blessings to us through their phone. I render my thanks to Nagaraj Garu, Vice Governor. Our heartfelt thanks to both IT. Thank you, Ramya Ramesh Garu. Our special thanks goes to S. Ramesh Babu Garu, Regional Chairperson, Usha Anil Garu, Regional Secretary, and Krishnamurthy Garu, Zone Chairman. We invited all these dignitaries, but due to some reasons, they are not attended today. But we are recording the thanks to them. Our thanks also goes to PRO Prabhakar Garu for his presence and advice. They help us a lot from 3 years to us and help a lot in each and every event for our success. We also had Mr. Venkatesh Garu, Suresh Garu, Rajpalli Balaji Garu, Krishnamurthy Garu, Nagarashmi Garu and Suresh Garu into our family, and we convey our regards to them also. We also thank new PhDs and office bearers all the very best in every step of their journey. Lastly, we thank all the members of PCB for being very helpful and cooperative throughout our journey towards our success. We also sincerely admit that without this support, we can't do any activities and get a good success in our achievements. We also render our heartfelt thanks to all those who have directly and indirectly been the part of our successful journey. Thank you one and all. Jai Vasvi, Jai Vasvi. ఒక చిరు సన్మానం అక్క మీకు
రికార్డ్స్, ఆల్బమ్స్ అన్ని నూతన కార్యవర్గానికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నవ్వుతూ స్వీకరించి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఫస్ట్ స్టార్టింగ్ కోరుతున్నాను. భోజనం తర్వాత మన పిహెచ్డీకి సన్మానం ఉంటుంది. దయచేసి వెళ్ళిపోవద్దండి, మనం అందరూ సత్కరించుకుంటాం. ఎవరక్కడ